నిధుల విషయంలో ఆ విధంగా అన్యాయం అయిపోతే నిధులు కనీసము మనకున్నటువంటి ఈ ప్రాజెక్టుల విషయంలో మోడీ గారితో మాట్లాడి 50-60 పార్టీ పరంగా కూడా కొన్ని మనకున్నటువంటి పాలమూరు చేసుకోలేకపోయాడు. ఒక జాతీయ ప్రాజెక్టు కింది కాళేశ్వరాన్ని తీసుకురాకపోయాడు. మరి ₹1,00,000 పెట్టి అక్కడ ప్రజలకు సొమ్మంతా ఈ రోజు 2-3 పిల్లర్లు ఊలి ఉపయోగం లేకుండా అయిపోయాయి. ఈ విధంగా చూస్తే అనేక రకంగా వైఫల్యాలే కదా. ఆ రోజు చూస్తే పరిస్థితులలో మరి నేను 2 ఎకరాలు 3 ఎకరాలు అంటే ఇంటికి ఉద్యోగాలు ఇస్తా అన్నాడు, 2 ఎకరాల భూమి ఇస్తా అన్నాడు, దళితుని ముఖ్యమంత్రిని చేస్తా అన్నాడు. మరి ఎక్కడ చేయగలిగాడు చెప్పండి? ఇక్కడ ఈ రోజు కానీ మంత్రి జిల్లాల పర్యటనలు కూడా కేవలం ప్రచారానికే తప్పించి అభివృద్ధికి రావట్లేదు అనే విమర్శలు కూడా వ్యక్తమవుతున్న పరిస్థితి కనిపిస్తోంది కదా. ఎలా విమర్శలు వస్తున్నాయి చెప్పండి? ఇక్కడ ఆల్రెడీ రుణమాఫీ చేయగలిగినాము, మరి ఇది రైతు బంధు ఇస్తున్నాము, రైతు ఇన్సూరెన్స్ ఇస్తున్నాము. మరి అన్ని ఇప్పుడు ఈ సన్న బియ్యం ప్రతి గ్రామంలో ఈ రోజు సన్న బియ్యం తింటుండ్రండి. ఒక్క గింజ కూడా వదులుతలేరు ఎవరు కూడా. క్యూ లైన్ లో నిలబడి నెల అయిపోయిన వెంటనే ప్రతి కుటుంబానికి మనం 6 కిలోల బియ్యం ఇవ్వగలుగుతున్నాము. సన్న బియ్యం తినే బియ్యం ఇవ్వగలుగుతున్నాం కదండి. ఈ రోజు అనేక బడుగు బలహీన వర్గాలు, పేదవారికి, రైతుల సంక్షేమం కోసం మరి ఉద్యోగాలు ఈ రోజు చూడండి, మేము 60,000 ఉద్యోగాలు ఇవ్వగలిగినాము. మేము ఇంకా ఇద్దాం, ఇచ్చేవి నోటిఫికేషన్స్ వచ్చేవి ఉన్నాయి, అవి కూడా చేస్తాం అన్ని రకాలుగా. 2 సంవత్సరాలలో గత ప్రభుత్వ హయాంలో నోటిఫికేషన్ చేశారు, మీ ప్రభుత్వ హయాంలో కేవలం 5,000 ఉద్యోగాలు ఇచ్చారని బీఆర్ఎస్ చెప్తా ఉంది కదా. చూడండి, నోటిఫికేషన్ ఇచ్చి వెళ్ళిపోతే కాదు కదండి, వాళ్ళకి జీతాలు ఎవరు ఇవ్వాలండి? ఈ ప్రభుత్వం ఇవ్వాలి కదా. మరి నోటిఫికేషన్ ఇచ్చిపోయారు ఎందుకు? మరి వాళ్ళు దాదాపుగా 10 సంవత్సరాలలో వాళ్ళు చెప్పిన ప్రకారం 1,80,000 ఉద్యోగాలు ఇచ్చినామంటారు. 10 సంవత్సరాలు 2,80,000 ఉద్యోగాలు ఏనండి. పరిశ్రమలు రావాలండి, పెట్టుబడులు రావాలి. 10 సంవత్సరాలు ప్రభుత్వంలో ఉన్నప్పుడు కేంద్రం నుంచి రాబట్టుకోవాల్సినటువంటి ఏం తీసుకురాగలిగింది చెప్పండి? మోడీ గారికి అనేక పద్ధతులలో సపోర్ట్ చేసిండు. మోడీ గారికి 10 సంవత్సరాలలో దుర్మార్గంగా ఇక్కడ ఉన్నటువంటి ఎంపీలకు రాష్ట్రం విడిపోయింది. ఇటు 2 జీవనదులు పారుతున్నాయి. రైతుల సంక్షేమం కోసము, ప్రజల సంక్షేమం కోసము ఇంత పెద్ద ఎత్తున 4 కోట్ల జనాలు ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ వాళ్ళకేం పట్టింపు లేదు. ఈయనకేమో ఎంతసేపు ఆయన లైట్లు వెలిగించమంటే వెలిగించిండు, డప్పులు కొట్టమంటే డప్పులు కొట్టిండు. మరి ప్రజల సంక్షేమం కోసం ఆ రోజు కూడా డబ్బులు తీసుకొచ్చుకోవచ్చు కదా. ప్రజలు డబ్బులు లేవు, ఈ రోజు 8 కోట్ల రూపాయల అప్పులున్నాయని సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో చెప్పగలిగినరు. సరే, కాదు చెప్పిందా, ఏది చెప్పిందా? అప్పుల పాలైతే చేసింది కదా రాష్ట్రాన్ని. ఎందుకో అభివృద్ధి చేయలేకపోయినరు. ఈ విధంగా చూస్తే వీరికి ఓటక్కే అడిగే లేదండి. అటు బీజేపీ చూస్తే అనేక రకాలుగా ప్రజల్ని ఇబ్బంది పెడుతుంది. ఎంతసేపు వాళ్ళు హిందూ, ముస్లిం, రామ్, మోడీ తప్ప రాష్ట్రానికి ఇప్పుడు సంపద సృష్టించాలండి. ఎప్పుడైనా కూడా అవకాశం వచ్చినప్పుడు 75 సంవత్సరాలు అయిపోతే. ఒక్క నిమిషం జితేంద్ర అన్న, మీరు కాంగ్రెస్ పార్టీ తరపున చర్చల్లో పాల్గొంటున్నారు కాబట్టి వాళ్ళ చదవడం నాకేం అభ్యంతరం లేదు. కానీ దయచేసి జనరల్ గా రాజకీయాల్లో ఎప్పుడు తిట్టడం ద్వారానే నెగ్గాలి అని అనుకుంటే అది రాష్ట్రానికి గాని, దేశానికి గాని, సమాజానికి కూడా మంచిది. ఒక్క నిమిషం నన్ను మాట్లాడండి. ఎందుకంటే చర్చల్లో పాల్గొన్న సందర్భాలన్నింటిలో కూడా ఇప్పుడు మీరు మాట్లాడిన మొత్తం సమయంలో 75% టైం బీఆర్ఎస్ తిట్టడానికి పెట్టినారు. నేను అడగదలుచుకుంది ఒక్క నిమిషం అదే బీఆర్ఎస్ ని అదే కదా ఇప్పుడు తిట్టడం అంటే మీరు ప్రభుత్వానికంటే ఈ ప్రభుత్వంలో అభివృద్ధి జరుగుతుందని చెప్తా ఉన్నారు. అదే చదువుతున్నాను నేను కూడా. గత ప్రభుత్వానికి ఈ గవర్నమెంట్ లో చేసిన అభివృద్ధి ఏం చెప్పిండు 2-3 మాటల్లో మాట్లాడి మొత్తం మిగతా 75% తిట్టే పనిలో ఉన్నారు. నేను ఇదే చెప్పదలుచుకున్నా. కాంగ్రెస్ పార్టీ ఇదే తిట్టే పనిలో ఉంటా ఉంది. అభివృద్ధిని మర్చిపోయింది, వాళ్ళు ఇచ్చిన వాగ్దానాలని మర్చిపోయింది. ఇప్పుడు బంగారం ఎడుబాయ మేము ఉన్నప్పుడేమో యూరియా ముందస్తుగా అది తీసుకొచ్చుకొని పెట్టుకున్నాడండి. ఇప్పుడు పంటలు వేసిన తర్వాత కూడా లైన్ లో నిలబడితే యూరియా దొరకని పరిస్థితి రైతులకు ఉండే. కరెంటు ఆల్రెడీ చలికాలంలోనే కరెంటు పోతున్న పరిస్థితి ఉన్నది. ఈవెన్ గ్రామాల్లో కూడా పోతున్నది. ఇక పరిశ్రమలు వచ్చినాయి, రంగారెడ్డి లేదా హైదరాబాద్ అన్నారు. అన్న ఒక్కటే, ఇప్పుడు మనం చర్చలు కదా, ప్రజలు కూడా వింటారు. మనం అభివృద్ధి చేస్తున్నప్పుడు గ్రహించి ప్రజలు దానికి సంబంధించినట్టుగా మళ్ళా ప్రవర్తిస్తారు. ఇలా హైదరాబాదు, రంగారెడ్డి లేదనుకుంటే తెలంగాణ రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ పరిస్థితి ఏంటి, భూముల విలువలేంది, ఇవన్నీ మీకు తెలియని ఏం కావు. కష్టాలు పడి ప్రజలు ఎన్ని ఇబ్బందులు పడుతున్నారు, ఏం పరిస్థితి అని. మీరు ఏమిటి అని అంటే బ్రహ్మాండంగా ఇప్పుడు మీరు మాట్లాడినట్టే మీ రేవంత్ రెడ్డి గారు కూడా చాలా బ్రహ్మాండంగా వాగ్దాటితోటి అబద్ధాలు చెప్పగలిగారు. ఆ అబద్ధాలు ఏ స్థాయిలో చెప్పగలిగారు అని అంటే ఆ వాగ్దానాలు 420 ఇచ్చినాయి, ప్రజల్ని నమ్మించగలిగారు. నమ్మించిన తర్వాత ప్రజలు నమ్మారు. ఇప్పుడు ఇబ్బంది పడుతున్నాం అని చెప్పేసి ఇప్పుడు గ్రహించబట్టే గ్రామ పంచాయతీలో, గ్రామ స్థాయిల్లో
ఇవాళ మీకు వ్యతిరేకత వచ్చిందనేది గ్రామ పంచాయతీ ఎన్నికలు స్పష్టంగా రిజల్ట్ చెప్తా ఉన్నాయి. అన్న మీరు గుండె మీద చేసుకొని చెప్పండి, అధికార పార్టీకి సహజంగానే రావాల్సిన మీరు ఊహించిన గ్రామ పంచాయతీ సీట్లు వచ్చినాయా? ఇప్పుడు మీరు మాట్లాడే దాంట్లో కూడా ఎక్కడో మా అసంతృప్తి నుంచి మా వాళ్ళు పోయి బీఆర్ఎస్ లో పోటీ చేసిన అన్నయ్య ఎవ్వరు అధికార పార్టీని వదిలిపెట్టుకొని ప్రతిపక్షంలో పోయి పోటీలు చేసి ఉండాలనే దాని మీద ఎవరు ఉండరు. సహజంగానే ఇంకా అధికార పార్టీ వైపు వెళ్ళాలి, అధికార పార్టీలో గెలిస్తే కదా ఫండ్స్ వస్తాయి, పనులు చేయొచ్చు, అట్లా ఉంటారు. జనరల్ గా నేను మానసిక స్థితిని చెప్తున్నా. ఇలాంటి టైంలో మీరు కేవలం అంటే నేను ఒకటే చెప్పదలుచుకున్నా, ఎందుకంటే మీ వాదనలు ఇట్టనే కనపడితే ఈ రాష్ట్రానికి ఇంకొంత అన్యాయం జరుగుద్ది. మీకు 2 ఏళ్ళు ఇంకా 3 ఏళ్ళు అవకాశం ఉంది. అట్లీస్ట్ మీరు మమ్మల్ని తిట్టడం మీద దృష్టి పెట్టేదానికన్నా, దాని మీద టైం కేటాయించేదానికన్నా మీరు ఇచ్చిన వాగ్దానాలని అమలు చేసే ప్రయత్నం చేయండి. ఈ రాష్ట్రానికి ప్రజలకు అది ఉపయోగపడుతుంది. అంతే తప్ప ఊకే తిట్టుకుంటా కూర్చొని ప్రజలకు అన్యాయం చేయబాకండి. రేపు డెఫినెట్ గా నేను చెప్తున్నా, వచ్చే ఎన్నికల్లో గ్రామ పంచాయతీ ఎన్నికల కన్నా బీఆర్ఎస్ పర్ఫార్మెన్స్ బాగుంటది. మీది చాలా ఇబ్బందికరంగా ఉంటది గ్రామాలలో. ఇప్పటికీ అర్థమైంది. నేను ఒక్క ఎగ్జాంపుల్ చెప్పి ముగిస్తాను. నేను నిన్న వరంగల్లో ఒక మీటింగ్కి పోతే ఈ పరిస్థితి ఏందనంటే, నర్సంపేటలో మున్సిపాలిటీ పక్కన కొన్ని గ్రామాలు కలిసినాయి. ఆ కలిసిన ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితుల్లో కూడా మీ గవర్నమెంట్ ఉందన్న. ఇది నేను ప్రాక్టికల్ గా డైరెక్ట్ గా చెప్తున్నా. అనేక ప్రాంతాల్లో కూడా ఉద్యోగులకు జీతాలు ఇవ్వడం లే. ఇలా అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు మీరు జీతాలు టైంకి ఇవ్వలేని పరిస్థితుల్లో ఉన్నారు. ఈ విషయాన్ని గమనించి మీరు ముందు చెప్పినవి కనీసం బీఆర్ఎస్ పార్టీ చేసినవి కొనసాగిస్తూ మీరు చెప్పిన వాగ్దానాలు చేయండి. అప్పుడు ఈ రాష్ట్రానికి ప్రజలకు ఉపయోగపడుతుంది. మమ్మల్ని తిట్టుకుంటూ కూర్చోవడం వల్ల సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ తప్ప ఈ రాష్ట్ర ప్రజలకు ఉపయోగపడదు, ఈ రాష్ట్రానికి ఉపయోగపడదు, మీ పార్టీకి అంతకన్నా ఉపయోగపడదు. జితేందర్ గారు, ఇది హాస్యాస్పదంగా ఉందండి. ఉద్యోగుల జీతాల గురించి మాట్లాడుతున్నారు మరి సోదరులు పెద్దలు. ఎప్పుడైనా వాళ్లకు ఉద్యోగులకు 10 సంవత్సరాలల్లా 1వ తారీఖు జీతాలు ఇచ్చారండి వీళ్ళు ఎప్పుడన్నా? ఈ రోజు ఇంత పరిస్థితి హీనమైనా కూడా 6,500 కోట్లు మరి ప్రతి నెల వడ్డీలు కడుతూ ప్రాజెక్టుల కాళేశ్వరం మీద చూడండి, సంవత్సరానికి 16,000 కోట్ల రూపాయలు అప్పులు కట్టాల్సి వస్తుంది వడ్డీలు. ఈ రోజు ఉద్యోగుల గురించి, ఉద్యోగులకు ఈ రోజు 1వ తారీఖు జీతాలు ఇస్తున్నామండి మేము. ఎక్కడ ఇవ్వట్లేదు, ఉద్యోగులకు ఇస్తున్నాం. అదే విధంగా ఉద్యోగుల విషయంలో అనేక బాకీలు పెట్టారండి వీళ్ళు. వాళ్ళకు ఉన్నటువంటి రిటైర్మెంట్ ఫండ్లు దాదాపు కోట్ల రూపాయలు ఉన్నాయి. దీనివల్లనే ఇది దాదాపుగా 8 లక్షల పైసలకు అప్పు అయిపోయింది ఇక్కడ. అదే విధంగా సర్పంచులు చేసినటువంటి అభివృద్ధి విషయంలో చేయండి అంటే పాపం వాళ్ళు డబ్బులు బయట నుంచి తెచ్చి డబ్బులు పెడితే వాళ్ళ టర్మ్ అయిపోయే వరకు వాళ్ళ పేమెంటే రిలీజ్ చేయలేదండి. దానివల్ల అనేక రకాలుగా ఉన్నటువంటి సర్పంచులు వాళ్ళు ఆత్మహత్యలు చేసుకున్నారు డబ్బులు లేక. ఈ రోజు పరిస్థితుల్లో చూడండి, చాలా మంది బ్యాక్ అయిపోయారు పోటీ చేసిన వాళ్ళంతా. అనేక రకాలుగా సంక్షేమం ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళకు రావాల్సినటువంటి ఉద్యోగుల బకాయిలు మా మీదనే వేసిపోయినరు. అదే విధంగా మనకు ఉన్నటువంటి సర్పంచులు పనిచేసిపోతే ఆ బకాయిలు మా మీదనే వేసిండ్రు. అదే విధంగా పోతూ వైన్స్ లో చూడండి, ఇది టెండర్లు ముందే 2 నెలల ముందే వేసేసి ఆ డబ్బులు కూడా లాక్కొని ఏమి ఉండకూడదనే దురుద్దేశంతో కేసీఆర్ గారిది తిడితేనే అంటనేమో చెప్తా అన్నట్టున్నాడు. రావాల్సినటువంటి 1,000 కోట్ల రూపాయలు చూడండి టెండర్లు, అవి సమయం మీదే వేసేటువంటి వైన్స్ అండి. ఇవన్నీ లిక్కర్ దాన్ని తీసుకొని ఆ ఖజానా ఖాళీ పెట్టిపోతే ఎంత దుర్మార్గమైనటువంటి ఒక్క నిమిషం మీకు అర్థమవుతున్నట్టు ఏమనుకోకరు. కానీ మీరు ఈ అధికారంలో వచ్చేటప్పుడు, మీరు మేనిఫెస్టో తయారు చేసేటప్పుడు, మీరు వాగ్దానాలు చేసేటప్పుడు ఈ రాష్ట్ర యొక్క స్థితిగతులు మీకు తెలియదా? మరి ఇవన్నీ అంటే ఇప్పుడు కొత్తగా తెలిసినాయా మీకు? మీరు ఆ రోజు ఏమని వాగ్దానాలు చేసినారు? కేసీఆర్ గారు పైసా తీసుకొచ్చినా వాటిని అభివృద్ధి కోసం ఖర్చు పెట్టాడు, అప్పులు చేసినా అభివృద్ధి కోసం ఖర్చు పెట్టాడు. దాని ఫలితమే దేశంలో తెలంగాణ యొక్క స్థితి ఎక్కడి దాకా పోయింది అనేది మనం చరిత్రలో అనేక రిపోర్ట్స్ వచ్చినాయి, అనేక అవార్డ్స్ కూడా వచ్చినాయి. నేను అనేది ఏంటంటే, ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారు అనంటే, నా ఆర్గ్యుమెంట్ అంతా అదే. మీరు ఇప్పుడు తిట్టే పనిలో పడ్డారు తప్ప మీకు అవగాహన లేక వాగ్దానాలు చేసిన ఒప్పుకోండి. పోని అవగాహన లేక వాగ్దానాలు చేసినాం, అందుకని వాటిని అమలు చేయలేకపోతా ఉన్నాం అని చెప్పండి. ఇప్పుడు మీరు ఏం చెబుతున్నారు? జీతాలు నెల ఫస్ట్కి ఇచ్చిన అన్న, మీరు ఈ చర్చల గురించే కాదనండి, మీరు ఒక్కసారి నిజాయితీగా మీరు బయటకు వెళ్ళి చూడండి. అలా చాలా మందికి జీతాలు ఇవ్వలేదు. నేను ఇప్పుడు చెబుతాను, సెకండ్ యాన్యువల్కి ఇప్పటికి జీతాలు లేవు, ఈ రోజు కూడా జీతాలు రావడం లేదు. అనేక మందికి నేను ఇట్లా సంఖ్య చెప్పాలంటే 10ల సంఖ్యలో చెప్పగలను. ఎందుకనంటే ఇప్పుడు మీరు సమస్య ఎటుపోతుంది అని అంటే, కేవలం మనం తిట్టుకోవడం ద్వారా
ఈ రాష్ట్ర ప్రజలకు అన్యాయం జరుగుద్ది, ఈ రాష్ట్ర అభివృద్ధికి అన్యాయం జరుగుద్ది. నేను అనేది ఏంటంటే, మీరు మరి మేనిఫెస్టో 420 వాగ్దానాలు చేసినప్పుడు బడ్జెట్ ఎంత అవుతుంది, ఖర్చు ఎంత అవుతుంది, రాష్ట్ర పరిస్థితి ఏంటి, ఏమీ తెలియకుండానే ఎట్ట వాగ్దానాలు చేసినారు? మోసం చేయాలని వాగ్దానాలు చేసినట్టు ఇవాళ వచ్చేసి పని చేయడానికి ఇది అడ్డం వచ్చింది, అది అడ్డం వచ్చిందని చెబుతున్నారు. విశ్లేషకులు డాక్టర్ జయరాం గారు జాయిన్ అయ్యారు. జయరాం గారు, గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్. మొత్తం మీద స్థానిక సంస్థల్లో 8,000 పైచిలకు సర్పంచ్ స్థానాలు గెలుచుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు కూడా అదే ఊపుతో మున్సిపల్ ఎన్నిక సిద్ధమవుతోంది. అంటే నిన్న రాత్రి విద్యార్థులు, నిరుద్యోగులు దిల్సుఖ్ నగర్లో, అశోక్ నగర్లో మెరుపుదండ నిర్వహించినటువంటి పరిస్థితి. అంటే ఎట్లయినా చేసి మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ఓడిస్తామని నిన్న శపథం చేశారు విద్యార్థులు, నిరుద్యోగులు. సో మున్సిపల్ ఎన్నికలు ఎలా ఉండబోతున్నాయి అంటారు? మీకు ప్యానెల్లో ఉన్న మిత్రులకు, జీ న్యూస్ ప్రేక్షకులకు నమస్కారాలు. ఒకటి సందీప్, దీంట్లో ఏంటంటే రాజకీయ పార్టీలు రాజకీయ అవసరతల కోసం, అక్కర్ల కోసం ఏ విషయమైనా చేస్తారు, ఏ మాట అయినా మాట్లాడతారు. ఎంత దిగజారైనా కూడా చాలా గొప్పగా ఉందని చెప్పుకుంటారు. గత ప్రభుత్వం అదే చేసింది. గత ప్రభుత్వం కూడా ఏం చేసిందంటే, బంగారు తెలంగాణ చాలా సస్యశ్యామలంగా ఉందని చెప్పింది. ప్రజలు ఏం చేసిందో చూసాం. సో అదే బాట లోపల ఇప్పుడు కాంగ్రెస్ నడుస్తుంది. ప్రజలు కూడా దాన్ని గమనిస్తుంటారు. సో ఎలక్షన్లో ఏం చేయాలో ప్రజలకు తెలుసు. సో వీళ్ళు ఎన్ని కథలు చెప్పినా, ఏం చేసినా కూడా ప్రజలకు మాత్రం ఎవరికి ఎక్కడ కీలరికి వాత పెట్టాలనో పర్ఫెక్ట్ తెలుసు. ఆ పని చేస్తారు. దాన్ని ఎన్ని కథలు పడ్డా, ఏం చేసినా కూడా అది కుదరదు. అది కుదిరేదైతే జీవితకాలం మాత్రం ఒకరే ముఖ్యమంత్రి ఉంటారు, ఒకరే ప్రధానమంత్రి ఉంటారు. కానీ బై గాడ్ గ్రేస్ అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన ప్రజాస్వామిక హక్కులకు, ప్రజల ఓటు హక్కును ఎలా వినియోగించుకోవాలో దానికి పర్ఫెక్ట్ గా తెలుసు. అది చేస్తున్నారు కాబట్టే 5 ఏళ్లకో 10 ఏళ్లకో ప్రభుత్వాలు మారిపోతున్నాయి. సో దీన్ని మనం గమనించాలి. ఇక ఈ విషయాన్ని పక్కన పెట్టేస్తే అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీ విషయం పక్కన పెట్టేద్దాం. అధికార పార్టీలో ఇప్పటికి కూడా ఈ 2 సంవత్సరాలు గడిచిన తర్వాత కూడా, ఇంకా గడవలేదు అనుకోండి, గడిచింది డిసెంబర్కు. ఈ 2 సంవత్సరాల తర్వాత గడిచిన తర్వాత కూడా ఇప్పటి వరకు కూడా రియలైజేషన్ లేదు. సో అదే మాట, బీఆర్ఎస్ ఏ స్టోరీ చెప్పింది, బీఆర్ఎస్ ఎట్లా దోసుకుంది, అంతకంటే ఎక్కువ ఎట్లా దోసుకోవాలి. బీఆర్ఎస్ మీద అనేక ఆరోపణలు చేసిన రేవంత్ అదే ఆరోపణలో ఇరుక్కోవటం. సో ఇక్కడ ఇది అదే అనేది ఏం లేదు. అన్ని రాష్ట్రాల వరకు వస్తే రాసలీలలో, కామకేలీలో ఇప్పుడు జరుగుతున్నది అంత దిగజారిపోవటం. ఇవే మాటలు, ఇవే కథలు, ఇది రేవంత్ మన కేటీఆర్ మీద చెప్పినారు. ఇప్పుడు అదే రేవంత్ వచ్చి అందులో ఇరుక్కున్నారు. మరి ఎవరో మాధవీలత అంటే నాకే తెలియదు. అదే ప్రభుత్వ ఛానల్ పతాక శీర్షికలో ప్రచారం చేస్తుంది. ఇంకొక ఛానల్ లోపల పెట్టిన గంట సేపటికే వీడియోస్ మాయమైపోవటం. ఆ తర్వాత సీనియర్ మినిస్టర్ల మీద ఇదే విషయం రావడం. ఇప్పుడు ఒక్కొక్కరు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంటూ పోవటం. అంటే దోపిడీ అయిపోయింది, దోసుకోవడం జరుగుతూనే ఉంది, భూములు కొల్లగొడుతున్నారు. లాస్ట్ కు ఇంత దిగజారిన తనం, లాస్ట్ కు ఈరోజు ఒక ఫిమేల్ విషయం లోపల కూడా ముఖ్యమంత్రి కాంచి మొదలుకుంటే మంత్రుల వరకు అపనిందలు అందామా, నిందలు అందామా నాకు తెలియదు. కానీ ఎవడు ఏ పాముతోని ఎవడు ఏదైతే ప్రయోగించి ప్రయోజనాలు పొందారో దాని ద్వారానే సస్తారు అనుకోవడంలో ఇది ఎగ్జాంపుల్. సో అది ఎంత అసహ్యంగా ఉంది. ఈ రోజు రాష్ట్ర ప్రజలకు ఇంపాక్ట్ మున్సిపల్ ఎన్నికల్లో పడుతుంది జయరాం గారు. 100% పడుతుంది. 100% నేను చెప్తున్న ప్రతి మాట పడుతుంది. ఇది ఒకటే కాదు. ఇప్పుడు హెల్త్, ఒక డాక్టర్ గా చెప్పాలంటే హెల్త్ విషయానికి వస్తే ఈరోజు ప్రైవేట్ కార్పొరేటివ్ హాస్పిటల్స్ విపరీతమైన దారి దోపిడీ చేస్తున్నాయి. అది పడదా అండి? ఈరోజు విద్యా సంస్థలు నిర్వీర్యమైపోయి విపరీతమైన దారి దోపిడీలాగా మారిపోయింది కార్పొరేటివ్ ఇన్స్టిట్యూషన్స్. అది పడదా? ఆల్కహాల్, ఇంతకుముందు జితేందర్ అన్న ఒక మాట చెప్పాడు. ఆల్కహాల్ కూడా యాక్షన్లు పెట్టేసి డబ్బులు తీసుకుని పోయినాడు. ఆల్కహాల్ డబ్బులు తీసుకుపోవడం పక్కన పెట్టేస్తే ఆల్కహాల్ విపరీతంగా సిగ్గు లేకుండా ప్రభుత్వాలు దాని మీద ఆధారపడి బతుకుతున్నాయి. అది పడదా? ఆ ప్రభుత్వం ఈ ప్రభుత్వం అనలేదు, ఏ ప్రభుత్వం అయినా కూడా. ఆ రోజు మీకు తెలంగాణ వచ్చిన నాటికి ఆల్కహాల్ మీద మనకుండే ఆదాయాన్ని చాలా సందర్భాల్లో చెప్పాను, చాలా డయాస్ల మీద, చాలా వేదికల మీద మాట్లాడాను. నేను ఇదే మాటను. 14,000 కోట్ల రూపాయల ఆదాయం ఆ రోజు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నేను చెప్తున్నాను.
ఒక్క తెలంగాణ కాదు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్. తెలంగాణ వచ్చిన తర్వాత 40,000 కోట్ల ఆదాయము పెరిగింది బీఆర్ఎస్ ప్రభుత్వం దిగిపోయే నాటికి. ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 75,000 కోట్ల ఆదాయం పెంచుకున్నారు. ఓన్లీ మద్యం 2 సంవత్సరాల లోపల 35,000, అంటే అదొక 40, ఇదొక 35. 75,000 కోట్లు 12 సంవత్సరాల్లో పెంచుకున్నారు. అంటే ఇప్పటి వరకు ఆల్కహాల్ ద్వారా చనిపోయిన చావులు ఎంత అంటే, ప్రతి నెలకు విలేజ్ కి ఒక్కరిని కనుక తీసుకున్నా కూడా, విలేజ్ కి అంటే ఆల్కహాల్ తాగే చచ్చిపోలే. ఆల్కహాల్ లీడ్స్ టు యాక్సిడెంట్స్, ఆల్కహాల్ లీడ్స్ టు అనారోగ్యం, ఆల్కహాల్ లీడ్స్ టు అనేక మార్గాలతో చచ్చిపోతున్నారు. అది గ్రామానికి ఒక్కరు చచ్చిపోయినా కూడా 12,702 గ్రామాలు ఉన్నాయి మన దగ్గర, గ్రామ పంచాయతీలు. అంటే నెలకు ఈరోజు సంపాదన కాదు, చావులవి. దానికి ఎవడు బాధ్యులు? కేసీఆర్ బాధ్యుడా, రేవంత్ బాధ్యుడా? మరి రేవంత్ మద్యం అరికట్టడం పూర్తిగా తెలంగాణలో సాధ్యం కాదన్నమాట. ఈ రోజు రేవంత్ కేసీఆర్ కుటుంబంలో ఎవడు చావట్లేదు, మరి అందరు బతికే ఉన్నారు కదా, మరి వీళ్ళు చావాలి కదా, ఎవడు చావట్లేదు ఏంటి అని ప్రజలు మిమ్మల్ని ప్రశ్నిస్తే మీరు తలకాయ ఎక్కడ పెట్టుకుంటారు? ప్రజలు కనుక మీరు ఇదే విద్యా అవకాశాలు ప్రజలకు దూరం చేసిండ్రు, నీ ఇళ్లలో ఉన్నది కదరా అయ్యా అంటే ఏం చేస్తారు? ప్రజలకు లేని ఇండ్లు, ప్రజలకు లేని ఆస్తులు మీ దగ్గరికి ఎట్లొచ్చినాయి అంటే ఏం చెప్తారు? ప్రజలకు కనీసము కష్టం చేస్తే కడుపున తిని దొరకలేదు, ఈరోజు వేల లక్షల కోట్లు కొల్లగొడుతున్నారు అంటే మీరు దానికి ఏం ఆన్సర్ ఉంది? ఇవన్నీ ప్రజలకు తెలియదా? దానికి తోడు ఈరోజు ఇంకా సిగ్గు లేకుండా కామకేరీలు, రాసలీలలు, ఇది బలుపెక్కితే చేసే పనులు ఇవన్నీ. ఎవరండి మాధవిలతో నాకు తెలియదు, కానీ ఆమె గురించి ఓ పెద్ద ప్రచారం సీఎం పేషీ లోపల, సీఎం క్యాంప్ ఆఫీస్ లోపల ఆమె రుబాబ్ అంతా ఇంత కాదంట. మరి ఎవరో నాకు తెలియదు. ఈరోజు ప్రచారంలో ఉన్న ప్రముఖ ఛానల్ ప్రచారం చేస్తున్న దాన్ని ఆధారంగా నేను మాట్లాడుతున్నాను. దానికి ఆన్సర్ లేవే. ఈరోజు ఎవడు కాంగ్రెస్ లీడర్కు చెప్పే దమ్ములు లేవా? అంటే ఈరోజు ఇంత దుర్మార్గంగా, దౌర్భాగ్యంగా మళ్ళీ అదే ఆంధ్ర పెత్తనము, అదే ఆంధ్ర దోపిడి, అదే ఆంధ్ర వాళ్ళు వచ్చేసి కబ్జాలు పెట్టడము, మోసాలు చేయడం, దాన్ని కట్టడి చేయండి. అంటే ఏ ఒక్కదాన్ని మనం చెయ్యం, ఏ ఒక్కదాన్ని చేయం. గత ప్రభుత్వం చేసిన పొరపాట్లు ఈ ప్రభుత్వం కూడా కంటిన్యూషన్ ప్రోగ్రామ్ తప్పితే ఇక్కడ ఎక్కడైనా కూడా మంచి లేదా? ఆ రోజు కులాన్ని, కుటుంబాన్ని ప్రశ్నించిండు రేవంత్, మేము కూడా ప్రశ్నించాము. ఈరోజు నీ కులం, నీ కుటుంబమే కదా ఉన్నది. ఈరోజు రెడ్డి కులం ఉన్నది, నీ కుటుంబం ఉన్నది. దోపిడీ చేయటం లోపల ముందు భాగంలో సింహ భాగం అంటారు చూసినావా? ఎక్కడ చూసినా కూడా ఈరోజు ఏ ఫైల్ చూసినా కూడా ఈరోజు సింహభాగం ఎవరి చేతికి పోతుంది అంటే దోపిడీ దొంగల చేతికి పోతుంది. ఆలీబాబా, చాలీచోర్ అని ప్రతిపక్ష పార్టీలు అంటున్నాయి. అప్పుడు ఆ 4 అయితే ఇప్పుడు 40 మంది అంటున్నారు. దాంట్లో నిజాలు అబద్ధాలు అనేది ఉందా అంటే ఈరోజు భూములు రెక్కలు చెట్ల కొట్టుకోపోయినాయి. ఈరోజు భూములు ఎవరి చేతిలో ఉన్నాయి? 1,26,00,000 మిగులు భూములు ఉన్నాయి మన దగ్గర. ఏది మనకు తెలంగాణ రాకముందుకు. తెలంగాణ వచ్చిన తర్వాత ఏ రెక్కలు వచ్చి ఎవడు కొట్టుకుని పోయాడు నాకు అర్థం కాదు. ఈ రోజు ఏ ఒక్కటి కూడా నేను చెప్తున్న మాటలలో ఈరోజు విద్యా ఉద్యోగాలు కావచ్చు, ఈరోజు మనకున్న ట్యాగ్ లైన్ కావచ్చు, ఏది నీళ్లు, నిధులు, నియామకాలు కావచ్చు, ఈరోజు విద్యార్థుల ఆక్రందనలు కావచ్చు, ఈరోజు అరుపులు కావచ్చు, అది ఏ ఒక్కడికైనా మీకు అందుతుందా అంటే లేదు. మనం దోసుకోవాలి. ఎవరి చేతిలో డబ్బులు ఉండొద్దు. ఎవరి చేతిలో డబ్బులు ఉంటే మళ్ళీ ముఖ్యమంత్రులు అవుతారు, మళ్ళీ మంత్రులు అవుతారు, మళ్ళీ ప్రజాస్వామ్యాన్ని గురించి మాట్లాడతారు. చదువులు ఉండొద్దు, ఆరోగ్యం ఉండొద్దు, ఏది ఉండొద్దు. ఏముండాలి అంటే తాగుబోతులు తెలంగాణ మార్చేసి. 1 minute సందీప్, నేను ½ an hour దాకా వెయిట్ చేశాను. ప్లీజ్, మీ టెక్నికల్ ఏదో సమ్ టెక్నికల్ ప్రాబ్లం వచ్చి నేను ఇప్పటి వరకు కూడా ఇన్ని అంశాలలో లేవనెత్తే ఏ ఒక్కదానికైనా పాలక ప్రతిపక్ష పార్టీలు ఎందుకు అడుగుతలేరు? ఎందుకు చేయటం అంటే ఈ దోపిడీ గురించి అడగదు ప్రతిపక్ష పార్టీ, పాలక పార్టీ చెప్పదు. ఈరోజు ఎందుకు ఆల్కహాల్ బంద్ చేయమని అడగండి. సాధ్యం కాదు కదా జరం గారు, సాధ్యం కాదు. తెలంగాణ ఆల్కహాల్ బంద్ చేయడం సాధ్యం కాకపోవచ్చు, కంట్రోల్ చేయడం సాధ్యపడుతుంది. ఎందుకు చేయకూడదు? కంట్రోల్ బంద్ చేయకపోతే బంద్ చేస్తే ఇంకో దగ్గర పోతే అవతరుకుతాం. కంట్రోల్ చేయొచ్చు కదా. కంట్రోల్ చేయడానికి ముఖ్య ఆదాయ వనరుగా తెలంగాణలో ప్రథమ స్థానంలో ఉంది. ఆదాయం అంటే ఈ రోజు ప్రాణాలతో చెలగాటమాడేది మానవ శరీరాలను యంత్రాలుగా చేసేసి ఆల్కహాల్ దాపిచ్చేసి ఈ రోజు రాబడి పొందుతున్న ఈ ప్రభుత్వానికి ఆదాయ వనరుగా చూసిన తప్పితే ఇవి ఒక ఆత్మహత్యల తెలంగాణలో, లేకపోతే ఆకలి పోరు తెలంగాణలో
ఈరోజు యంగ్స్టర్స్ అమ్మాయిల జీవిత భాగస్వాములు చనిపోతున్న తెలంగాణలో ఈరోజు కనిపించట్లేదు. ఈరోజు ఒక్కొక్కడికి బలిపెక్కినేశాలు అని ప్రజలు అంటున్నారు. ప్రజలకు ఆక్రందన మీరు ఒకసారి వినండి ఏం చెప్తున్నారో. ఒక్కసారి ప్రజల్లోకి రండి మీ చాట అయితే. రేవంత్ నేను ఏ సెక్యూరిటీ లేకుండా ఉస్మానియా యూనివర్సిటీ పోతాను కదా, అందరు నర చేపించి మళ్ళీ పోయిండు. అంటే ఎవ్వడి కూడా దమ్ములు లేవు, ప్రజల మధ్యలో ఉండి మాట్లాడే అర్హత లేదు, దమ్ములు లేవు గత పాలకులకు ప్రతిపక్షానికి. జితేందర్ గారు అన్నగారు మాట్లాడతారులేండి, ఆయన ఎప్పుడు మాట్లాడే అట్లంగానే మాట్లాడుతుంటారు. ఎప్పుడు మాట్లాడేది కూడా ఇదే విషయం కాదు, మన ప్రజల కోసం అది కాదన్నా, రేవంత్ అన్న మీద కానీ కాంగ్రెస్ పార్టీ మీద అక్కస్ ఎందుకన్నా? మీరు సలహాలు ఇవ్వండి, సూచనలు ఇవ్వండి. కాంగ్రెస్ పార్టీ ఎక్కడదన్నా? నేను కూడా పిఎస్సి సభ్యుడిని అన్నా, నేను పొలిటికల్ అఫైర్స్ కమిటీలో నేను కూడా కూర్చుంటాము, చెప్తాము, సలహాలు చెప్తాము, సజెషన్ చెప్తాము. పొలిటికల్ అఫైర్స్ కమిటీలు ప్రభుత్వం పార్టీ ఎలా నడపాలనే దాంట్లో నేను కూడా మెంబర్ని, పొలిటికల్ అఫైర్స్ కమిటీ మెంబర్. అందుకోసం మీకు తెలియాలన్నా. దాంతో పాటు మీకు కేబుల్ నెట్వర్క్ తో కూడా మీకు అనేక సంబంధాలు బంధాలు డైరెక్ట్ గా ఉన్నాయి. అనేక రకాలుగా 43 సంవత్సరాల నుంచి కార్మికులు, కర్షకులు, మొత్తం రాష్ట్రాలు, దేశమంతా సంబంధాలు ఉన్నాయి. ఎప్పటికప్పుడు ఆలోచన చేస్తూనే ఉంటాం మేము కూడా. గడిచిన బాధంతా ఏంటంటే మనకు నీళ్లు, నిధులు, నియామకాలు అంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితిలో నీళ్లు కొంత సమస్య ఏర్పడింది. నా బాధ ఏంది, 10 సంవత్సరాలు రాష్ట్రానికి బీఆర్ఎస్ కు ప్రభుత్వం ఇచ్చినప్పుడు కేంద్రం నుంచి మెడలు వంచి తీసుకొస్తా అనే నిధులని తీసుకురాకుండా ఇక్కడ ఉన్నటువంటి